డాక్టర్ అవ్వాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్తోమతుండాలి. అలా ఖర్చు పెట్టే వాళ్ల గుప్పిట్లోనే వైద్యం ఉండాలి. ఈ దిక్కుమాలిన పాలసీని ఏపీలో అమలు చేయడానికి రెడీ అయిపోయింది చంద్రబాబు ప్రభుత్వం. వైద్య విద్యని పూర్తిగా ప్రైవేట్ పరం చేసి సొమ్ములున్న వాళ్లకే వైద్య విద్యని అందుబాటులోకి తేవడానికి రెడీ అయింది. మరోవైపు ఆరోగ్యశ్రీ పథకంలోకి థర్డ్ పార్టీ వచ్చేస్తోంది. ఇప్పటిదాకా ఉన్నది ప్రజలు, ప్రభుత్వమే. కానీ ఇప్పుడు బీమా కంపెనీలు వచ్చేస్తున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఆరోగ్యశ్రీ నుంచి తప్పుకోవడానికి, ఆరోగ్యశ్రీ పథకానికి పాడె కట్టడానికి చేస్తోన్న ప్రయత్నాల్లో భాగంగా కూటమి సర్కార్ మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే ప్రైవేట్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించడం లేదు. ఇకపై బీమా కంపెనీ ఎంత చెల్లిస్తే అంతే, మిగిలింది పేషెంట్స్ కట్టుకోవాలన్నమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏపీలో ప్రజారోగ్యానికి పాడె కట్టేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 17 మెడికల్ కాలేజీలు. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీలు కేవలం 11 మాత్రమే. అలాంటిది కేవలం 5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పేదలు కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, ప్రతిభ ఉంటే చాలు వైద్య విద్య అభ్యసించే అవకాశం ఖచ్చితంగా వాళ్లకి ఉండాలన్నది జగన్ అభిలాష. కానీ ప్రైవేటీకరణ జపం చేస్తూ ప్రతిదాన్ని నోట్ల కట్టతో కొలిచే చంద్రబాబుకి ఇదంతా నచ్చలేదు. అందుకే కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి రెడీ అయిపోయారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి రంగం సిద్ధమైంది. అంటే ఇకపై పేదలకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్య దొరకదన్నమాట. ఆంధ్రప్రదేశ్ ని ఆటవిక ప్రదేశ్ గా మార్చడానికి కంకణం కట్టుకున్న చంద్రబాబు ఆ దిశగా అరాచక పాలన సాగిస్తూనే ఉన్నారు. గత 15 నెలలుగా అన్ని రకాలుగా ఏపీ భవిష్యత్తును వెక్కిరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలను శపిస్తూ కుట్రల మీద కుట్రలు చేస్తూనే ఉంది. ఇప్పుడు వైద్య విద్యని పేదలు, మధ్యతరగతి నుంచి పూర్తిగా దూరం చేయడానికి పన్నాగాన్ని పన్నేసింది. అందులో భాగంగానే కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల మీద కన్నేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే కుతంత్రాలకు పదును పెడుతూనే ఉంది. అందులో భాగంగా గతేడాది ఏపీలో అందుబాటులోకి రావాల్సిన 700 ఎంబీబీఎస్ సీట్లను రాకుండా చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాలు తమ స్టేట్స్ లో ఎంబీబీఎస్ సీట్లు పెరగాలని విశ్వ ప్రయత్నాలు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అందుబాటులోకి వస్తున్న సీట్లకే ఎసరు పెట్టేసింది. అక్కడితో ఆగలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరించడానికి కుట్రలు పన్నుతోంది. దేశ చరిత్రలో తొలిసారిగా ఏకంగా 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసింది. ఏ ప్రభుత్వమైనా పోరాడి మరీ మెడికల్ కాలేజీలను సాధించుకుంటుంది. అలాంటిది అన్ని హంగులతో సిద్ధమైన వాటిని చంద్రబాబు సర్కార్ ప్రైవేట్ పరం చేస్తూ ఉండటంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ కృషితో సాకారమైన మెడికల్ కాలేజీలను కక్షపూరితంగా అడ్డుకొని పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తూ ఉండటాన్ని తప్పుబడుతున్నారు. కూటమి సర్కార్ అనాలోచిత చర్యలతో మన రాష్ట్రం మెడికల్ సీట్లను కోల్పోవడంతో పాటు నాణ్యమైన వైద్యం పేదలకు దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉంటే టీచింగ్ ఆసుపత్రి ద్వారా ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్లు, పీజీ విద్యార్థుల సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్వహించడం ద్వారా ప్రైవేట్ ఆసుపత్రుల్లో పోటీతత్వం పెరిగి రేట్లు తగ్గుతాయి. నాణ్యమైన వైద్యం దొరుకుతుంది. ప్రజలకు వైద్యం భారం కాకుండా ఉంటుంది. ఇప్పుడు మెడికల్ సీట్లు కోల్పోవటం అంటే పేదలకు నాణ్యమైన వైద్యం దూరమైనట్లే. వైద్య విద్య పేదవాళ్లకు కూడా అందించాలనేటువంటి లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీలను ఆయన తీసుకురావడం, దాని ద్వారా అనేక రకాలైనటువంటి సదుపాయాలు పేద విద్యార్థులకు వైద్య విద్య అందించడంతో పాటు ఈ సమాజంలో ఉన్నటువంటి పేదలకి మేలైనటువంటి, మెరుగైనటువంటి వైద్యం అందించాలి అంటే వాటికి అనుబంధంగా వైద్య కళాశాలలకు అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వస్తాయి. వాటిలో నిష్ణాతులైనటువంటి టీచర్స్ని, ప్రొఫెసర్స్ని రిక్రూట్ చేస్తే దాని ద్వారా అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు పేదవాడికి అందించాలనేటువంటి లక్ష్యంతో ఆయన తీసుకురావడం జరిగింది. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఉపయోగపడాలని తీసుకొచ్చినటువంటి ఒక్కొక్కదాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఈరోజు వాటిని 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అనేటువంటిది ఇది సమాజం, ఈ రాష్ట్ర ప్రజలు హర్షించేటువంటి పరిస్థితిలో లేరు. సంపద సృష్టి అంటే స్కామ్లు చేయటం, ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా ప్రైవేట్ కి దోచిపెట్టి కమిషన్ల రూపంలో డబ్బులు వసూలు చేసుకోవటమా?
అని వైద్య రంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1992లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలకు అనుమతించడంలో అవకతవకలు జరిగినట్లుగా వెలుగులోకి రావడంతో న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో పదవి రాజీనామా చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ప్రభుత్వ రంగంలో అన్ని సదుపాయాలతో సిద్ధంగా ఉన్న వాటిని ప్రైవేటు చేతుల్లో పెడుతూ స్కామ్లకు తెరతీస్తున్నారని పేర్కొంటున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో వైద్య కళాశాలలు, బోధనాసుపత్రులు అన్ని ప్రభుత్వ పరిధిలో నడిచేలా ఏకంగా 17 కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని చేపట్టారు. అదే ప్రణాళిక ప్రకారం అవన్నీ అందుబాటులోకి వస్తే అన్ని జిల్లాల్లో చేతి నుంచి రూపాయి ఖర్చు చేసే పని లేకుండా పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువయ్యేవి. అలాంటిది పీపీపీ పేరిట చంద్రబాబు సర్కార్ 10 కళాశాలను ప్రైవేటు కట్టబెడుతోంది. ఈరోజు గవర్నమెంట్ సీట్ రాక ప్రాణాలు కోల్పోతున్నటువంటి వేలాది మంది విద్యార్థులు ఉసురు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి తగులుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం సంబంధించిన విద్య చదువుకోవాలని లక్షల రూపాయలు, ఈరోజు మెడికల్ చదవాలంటే, ఎంబీబీఎస్ చదవాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మెడిసిన్ చదవాల్సిన పరిస్థితి ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. పక్కనే ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వం చెప్తుంది మాకు నీట్ అవసరం లేదు, నీట్ రద్దు చేయమని చెప్తుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఆ రకంగా కేంద్రాన్ని ఎదిరించి నీట్ రద్దు చేయాలని అడగాల్సినటువంటి పరిస్థితి పోయి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తున్నారంటే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు వాటా ఎంతని ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం. నారా లోకేష్ గారు వాటా ఎంతని సూటిగా అడుగుతున్నాం. ఈరోజు మీ లాభాల కోసం, మీరు ఆర్థికంగా బలపడడం కోసం, పేద విద్యార్థులు ప్రాణాలు తీయడం కోసం, పేద విద్యార్థులను చదువుకు దూరం చేసేటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని కూటమి ప్రభుత్వం యొక్క కేబినెట్ వెంటనే ఉపసంహరించుకోవాలా. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంతో ఆయా మెడికల్ కళాశాలలపై 63 ఏళ్ల పాటు ప్రైవేటు వ్యక్తులకు హక్కులుంటాయి. వారి అధీనంలోనే బోధనాసుపత్రులు నడుస్తాయి. ఆ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు, మందులు, రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితం కాదు, డబ్బులు చెల్లించి ప్రజలు సేవలు పొందాల్సి ఉంటుంది. వాస్తవానికి గత విద్యా సంవత్సరమే పులివెందుల, మార్కాపురం, మదనపల్లె, ఆదోని మెడికల్ కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్రైవేటుకు కట్టబెట్టడం కోసం కుట్రపూరితంగా పులివెందులకు మంజూరైన అనుమతులను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయించింది. గతేడాది నిలిచిన 4 కళాశాలలకు అనుమతులు ఈ దఫా అయినా వస్తాయని, ఒక్కో చోట 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు సమకూరుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆశించారు. విద్యార్థుల భవిష్యత్, పేదల ఆరోగ్యం ఏమైపోతే మాకేంటన్నట్లుగా పీపీపీ విధానంపై ముందుకే వెళ్లాలి అని నిర్ణయించిన ప్రభుత్వం కళాశాలలకు అనుమతులు, దరఖాస్తులను సమర్పించనే లేదు. గత విద్యా సంవత్సరం 5 కళాశాలలు ప్రారంభించాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం కక్షపూరిత విధానాలతో కేవలం 50 సీట్లతో పాడేరు వైద్య కళాశాలలకు మాత్రమే అనుమతులు దక్కాయి. దీంతో 700 ఎంబీబీఎస్ సీట్లు గతేడాది మన విద్యార్థులు నష్టపోయారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం 2025-26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం కళాశాలలు ప్రారంభమై వీటి ద్వారా 1050 సీట్లు సమకూరాల్సి ఉంది. అయితే వైద్య కళాశాలల నిర్మాణాలన్నింటినీ గద్దెనెక్కించిన రోజు నుంచే చంద్రబాబు నిలిపివేయించారు. గతేడాది ప్రారంభానికి నోచుకొని 4 కళాశాలలతో పాటు ఈ ఏడాది ప్రారంభించాల్సిన 7ంటిలో ఏ ఒక్క కళాశాలకు అనుమతుల కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేయలేదు. దీంతో 2024-25లో 700 సీట్లు, 2025-26లో 1750 చొప్పున మొత్తంగా 2 ఏళ్లలో 2450 సీట్లను మన విద్యార్థులు కోల్పోవాల్సి వచ్చింది. వైద్య విద్యని పేదలకు, మధ్య తరగతికి దూరం చేయటానికి ఎన్ని కుట్రలు చేయాలో అన్ని చేసేసింది చంద్రబాబు ప్రభుత్వం. మెడికల్ కాలేజీ వస్తే మా పాప ఒక డాక్టర్గా చూడాలని నాలాంటి ఎంతోమంది తల్లులు కలలు కన్నటువంటి కళను ఈరోజు నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా కర్నూలు జిల్లాలో ఆదోని పరిధిలో వచ్చేసి వెనుకబడిన ప్రాంతం. ఈ మెడికల్ కాలేజీ ఉండడం వల్ల ఇక్కడ ఏదైతే బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఈ మెడికల్ కాలేజీ. అలాంటి మెడికల్ కాలేజీని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తే రేపు వైద్యం కూడా ప్రైవేటీకరణ చేస్తారని చెప్పేసి ఒక భయంతో ఆదోని ప్రజలు ఈరోజు ఆ నిర్ణయాన్ని చూసి అనుకుంటున్నారు. మెడికల్ కాలేజీలతో పిల్లలకు ఎంబీబీఎస్ విద్యనే కాదు, పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీ ఏర్పాటైతే దానికి అనుబంధంగా ఆసుపత్రి వస్తుంది. అనుభవం ఉన్న వైద్యులు అందుబాటులోకి వస్తారు. వసతులు పెరుగుతాయి. అత్యాధునిక వైద్యం పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీని ఎత్తేయటానికి రంగం సిద్ధం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఈ కోణంలో కూడా ప్రజల ఆరోగ్యాలను శపించటానికి తహతహలాడుతోంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది నిజం.
కానీ దీనికన్నా నిజం మరొకటి ఉంది. రోడ్డున పడేయని వైద్యం కూడా మహాభాగ్యమే. జబ్బు చేసిన పాపానికి ఆస్తులు అమ్ముకునే దుస్థితిలోకి నెట్టేయని వైద్యం కూడా మహాభాగ్యమే. కుటుంబంలో ఒకరికి ఏ మాయదారి రోగమో వస్తే చికిత్సకైన ఖర్చుకి ఆ కుటుంబంలో మరో తరం అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఆదుకునే వైద్యం కూడా మహాభాగ్యమే. అలాంటి మహాభాగ్యాన్ని ఆరోగ్యశ్రీ రూపంలో తెలుగు ప్రజలకు అందించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆ ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయల దాకా పెంచి మరింత అభయం ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అదే ఆరోగ్యశ్రీకి తూట్లు పొడుస్తూ ఏపీ ప్రజల ఆరోగ్యాలకు మరణ శాసనం రాస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ ఈ పథకం పేరు చెబితే తెలుగు ప్రజల్లోని పేద మధ్యతరగతి వర్గాలకు మాత్రమే కాదు, ఎగువ మధ్యతరగతి వర్గాలకు కూడా కొన్నంత ధైర్యం వస్తుంది. ఎలాంటి జబ్బు చేసినా 25 లక్షల రూపాయల వరకు చికిత్సకి పైసా చెల్లించక్కర్లేని ధైర్యం అది. రోగం వస్తే తమ కుటుంబం మొత్తం వీధిన పడాల్సిందేనా అన్న ఆందోళనను తరిమి కొట్టే ధైర్యం అది. అలాంటి ఆరోగ్యశ్రీ నుంచి పూర్తిగా తప్పించుకునే కుట్రకి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పదును పెడుతూనే ఉంది చంద్రబాబు ప్రభుత్వం. ఆ క్రమంలోనే ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించకుండా ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు ఉచిత వైద్యం చేయలేని పరిస్థితిని తీసుకొస్తోంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో థర్డ్ పార్టీకి వెల్కమ్ సాంగ్ ప్లే చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ప్రైవేటు బీమా కంపెనీలకు ఆరోగ్యశ్రీని అప్పగించాలన్న పన్నాగాన్ని పన్నుతోంది. ప్రజారోగ్యం పీక నొక్కేయటానికి శత విధాలుగా ప్రయత్నిస్తోంది కూటమి ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ అంటేనే ప్రజలకు గుర్తొచ్చేది మాజీ సీఎంలు వైఎస్ఆర్, వైఎస్ జగన్. వారి ముద్రను చెరిపేయాలనే కక్షతో ప్రజారోగ్యాన్ని చంద్రబాబు బలిపీఠం ఎక్కిస్తూ ఉండటం నివ్వెరపరుస్తోంది. గతేడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే కుట్రలకు దిగింది. నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా వాటి యాజమాన్యాల సేవలు నిలిపేసి సమ్మెకు దిగేలా చేసింది. శస్త్రచికిత్సల అనంతరం విశ్రాంతి సమయంలో రోగులకు ఇచ్చే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా సాయాన్ని నిలిపేశారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీలోకి థర్డ్ పార్టీని తీసుకురాబోతున్నారు. బీమా కంపెనీల దయాదాక్షిణ్యాల మీద ప్రజల ఆరోగ్యాలు ఆధారపడుంటాయి. దేశంలో బీమా విధానం అమలు చేస్తున్న రాష్ట్రాలు సైతం కంపెనీల సేవలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. వాటి పనితీరుపై విసుగు చెంది ట్రస్ట్ విధానంలోకి మారుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం బీమా విధానం నుంచి ఇప్పటికే బయటకు వచ్చేసింది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మహాత్మా జ్యోతిబా పూలే జన్ ఆరోగ్య యోజనను తొలుత అమలు చేసింది. దీని కింద 95.47 లక్షల కుటుంబాలకు 1.5 లక్షల బీమా కవరేజీ ఉండేది. కానీ ఆసుపత్రులకు క్లెయిమ్ల చెల్లింపులో తీవ్ర జాప్యం, వైద్య సేవల్లోనూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు, పలుసార్లు మందలించినా మార్పు రాకపోవడంతో 3,000 కోట్ల కాంట్రాక్టును రద్దు చేసింది. అనంతరం నేరుగా ప్రభుత్వమే స్టేట్ హెల్త్ అష్యూరెన్స్ సొసైటీ ఆధ్వర్యంలో అమలు చేస్తోంది. మహారాష్ట్ర లాగే బీమా నుంచి ట్రస్ట్ విధానంలోకి మారాలని రాజస్థాన్ ప్రభుత్వం యోచిస్తోంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం బీమాకి జై కొడుతోంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీని వదిలించుకోవాలన్నదే చంద్రబాబు పన్నాగం. ప్రజల ప్రయోజనాలను కాలరాస్తూ బీమా వైపే చంద్రబాబు ప్రభుత్వం మొగ్గు చూపింది. ప్రస్తుతం హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీ అమలు చేస్తూ ఉండగా కొత్త విధానంలో రాష్ట్రంలో జిల్లాలను 2 భాగాలుగా చేసి 2 క్లస్టర్లుగా కుటుంబాలు, లబ్ధిదారుల వారీగా ప్రీమియంని చెల్లించనుంది. అంటే ప్రభుత్వ నిధులను మళ్లీ మధ్యవర్తి చేతిలో పెడుతున్నారు. ఇవన్నీ చెల్లించిన ప్రీమియంలో ఎక్కువ మిగుల్చుకొని తక్కువ ఖర్చు చేయటమే పరమావధిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రుల నుంచి చికిత్సల అభ్యర్థనలకు రకరకాల కారణాలు చూపి తిరస్కరిస్తాయి. రోగులకు వైద్యం అందటంలో తీవ్ర జాప్యం నెలకొంటుంది. ప్రస్తుత విధానంలో ట్రస్ట్ పర్యవేక్షణలో ఉన్న నెట్వర్క్ ఆసుపత్రులపై పూర్తి అజమాయిషీ ప్రభుత్వానికి ఉంటుంది. జిల్లా స్థాయిలో కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో ట్రస్ట్ సీఈఓకు ఆసుపత్రులపై వచ్చిన ఫిర్యాదులను విచారించి చర్యలు తీసుకునే అధికారం ఉంది. బీమా పద్ధతిలో నెట్వర్క్ ఆసుపత్రులపై ప్రభుత్వానికి అజమాయిషీ ఉండదు. బీమా కంపెనీ చెప్పు చేతుల్లోకి ఆసుపత్రులు వెళతాయి. ఆ కంపెనీ నియమ నిబంధనల ప్రకారమే వైద్యం అందిస్తాయి. తెలుగు ప్రజల ఆరోగ్యాన్ని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంతో అండగా నిలిస్తే అంతకు మించి అంటూ వైద్య రంగంలో సంస్కరణలు సునామీ సృష్టించారు జగన్మోహన్ రెడ్డి. పేద మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య అభయాన్నిచ్చేశారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఏకంగా 25 లక్షల రూపాయలకు పెంచారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్స్ సంఖ్య కేవలం 1059 మాత్రమే. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైఎస్ జగన్ ఆ ప్రొసీజర్స్ సంఖ్యని 1059 నుంచి 3,257కు పెంచారు. చికిత్సకి 1,000 రూపాయలు దాటితే చాలు, అది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేస్తుంది. అలానే నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్య 2,309కి పెంచారు.
కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోనూ 204 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఎంత పెద్ద వ్యాధి అయినా సరే, దానికి ఎంత ఆధునికమైన చికిత్స అవసరమైనా సరే వైద్యం ఉచితంగా అంది తీరాల్సిందే అన్నట్లుగా పరిస్థితిని మార్చారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నుంచి కూడా తప్పుకుంటూ డబ్బుంటేనే వైద్యం, లేకపోతే ఎవరి చావు వాళ్ళు చావాల్సిందే అని తేల్చి చెప్తోంది. నిర్లక్ష్యం, ఏలినవారి నిర్లక్ష్యం, పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాలపై ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం. ప్రభుత్వాసుపత్రుల నిర్వహణ కావాలనే గాలి కొదిలేశారు. మందులు కొరత, సర్జికల్స్ కొరత, వైద్య సిబ్బంది కొరత, అందుబాటులో లేని వైద్య సేవలు, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ఆరోగ్యశ్రీకి ఉరిబిగించే కుట్ర, 5.5 కోట్ల మంది ప్రజల ఆరోగ్యాలను కాసులతో కొలిచే పన్నాగాన్ని పారిస్తున్న పాలకుల ఏలుబడిలో సామాన్యుల ప్రాణాలకు విలువే ఉంటుంది. అందుకు ఉదాహరణ గుంటూరు జిల్లాలోని తురకపాలెం గ్రామం. 3 నెలల్లో గ్రామంలో 45 మంది మృత్యువాత పడిన చలనం లేని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏమనాలి, ఏం చెయ్యాలి? ఒకవైపు కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ, మరోవైపు ఆరోగ్యశ్రీ నుంచి తప్పుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం తహతహలాడుతోంది. అదే సమయంలో ప్రజారోగ్య పరిరక్షణలో పూర్తిగా చేతులెత్తేసింది. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో నెలకొన్న ఆరోగ్య అత్యవసర పరిస్థితి అందుకొక ఉదాహరణ. జ్వరం రావటం, కాళ్ళు కీళ్ల నొప్పులతో హాస్పిటల్కి వెళ్లటం, 4 రోజుల తర్వాత ఒంట్లో అవయవాలన్నీ దెబ్బతిని చనిపోవటం తురకపాలెంలో సహజమైపోయింది. వరుస మరణాలు, ఎక్కువ మంది 18 నుంచి 50 ఏళ్లలోపు వారే. 2 నెలల్లో దాదాపు 40 మంది చనిపోయారని అధికారులు చెబుతున్నారు. నెల రోజుల క్రితమే తాము తాగే మంచినీళ్లు కలుషితం అవుతున్నాయి, చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. అయినా పట్టించుకోలేదు. దీంతో పాటు చుట్టుపక్కల ఉన్న క్వారీ కుంతల నీరు సప్లై చేయడంతో ఈ వరుస మరణాలు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ రాష్ట్ర మంత్రులుగాను, పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నా కనీసం తురకపాలెం వ్యవహారాన్ని పట్టించుకోలేదు. వాటర్ కంటామినేషన్ వలన ఈ వ్యాధులు వచ్చాయి అనేది ప్రాథమికంగా మాకు అనిపించిన సమాచారం. అనగా అక్కడ ఒక పల్లె వెళ్ళాం. అక్కడ ఒక మహిళ చెప్పింది, ఏమండి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఊళ్ళో బెల్ట్ షాప్ ఒకటి కూడా లేదండి, ఇప్పుడు మా ఊళ్ళో 5 బెల్ట్ షాపులు ఉన్నాయి, 3 మా పల్లెలోనే ఉన్నాయి, టపటపా దొరుకుతుందండి మద్యం, మంచిలు అయితే దొరకటం లేదండి అనేటువంటి ఆవేదన ఆమె వ్యక్తం చేసింది. కేవలం ఇది మానవ తప్పిదంతోనే జరిగిందనేది మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. భూగర్భంలో ఉన్నటువంటి నీరును తోడుకొని అమ్ముకునేటటువంటి బిజినెస్ ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడ వాటర్ కంటామినేట్ అయ్యి మంచినీళ్ళు లేక 40 మంది చనిపోయారంటే సిగ్గుపడదా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. 40 మంది ప్రాణాలు పోయినా పాలకుల్లో స్పందన లేదు. మీడియాలో వరుస కథనాలు వచ్చాకే ప్రభుత్వం కళ్లు తెరిచింది. 4 వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లటం జరిగింది. గ్రామంలో ఒక మెడికల్ క్యాంప్ పెట్టి చేతులు దులుపుకున్నారు. వరుస మరణాలకు కారణం ఏంటని జనం అడుగుతుంటే టెస్టుకు సంబంధించిన రిపోర్టులు ఇంకా రాలేదని వారం రోజుల నుంచి అధికారులు ఒకే సమాధానం చెప్తున్నారు. జ్వరం వస్తే చాలు, ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని గ్రామస్తులు హడలిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్యం పాడెక్కేసిందని చెప్పటానికి కొత్త మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ, ఆరోగ్యశ్రీకి తూట్లు పెట్టడం దగ్గర నుంచి తురకపాలెంలో వరుస మరణాల దాకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 15 నెలల క్రితం వైద్య రంగంలో అద్భుతాలకు, సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డబ్బుంటేనే వైద్య విద్య, వైద్యం. డబ్బు లేకపోతే ఎవరి చావు వాళ్ళు చావాల్సిందే. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.